హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండ్రా? నేను బాగున్నాండి. మీరందరూ మంచిగా ఉండాలనేసి దేవుడిని దండం పెట్టుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను ఫోన్ పోగొట్టుకున్నానండి. అందుకే మీకు జాగ్రత్తగా అనేసి చెప్తాను. ఏదైనా ఒక వస్తువు పోక మనం జాగ్రత్త పడము. నా వస్తువు పోయింది కాబట్టి నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాను. నాలాగా మీరు కూడా పోగొట్టుకోకండి. మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈవేళ మనం చేసే వీడియో ఏంటంటే గుత్తొంకాయ కూర చేసుకుందామండి. గుత్తొంకాయ కూర చేసుకుందామా, చూసేదమా ఏమేమిటి అనేసి మీకు నేను చూపిస్తాను. చూసేదమా రండి. ఇవ్వండి, ఒక అర కేజీ వంకాయలు తీసుకోనండి. మూడు వంకాయలు అంటారు దీనికి, చిన్న వంకాయలు అండి ఇవి. ఒక అర కేజీ తీసుకున్నా. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఈ 4 ఉల్లిగడ్డల్లోన ఒక ఉల్లిగడ్డ మసాలాలోనే వేస్తాను. మిర్చి పడతాం కదా, అక్కడ మీకు చూపిస్తాను. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, కలేమాకు తీసుకున్నా, కొత్తిమీర తీసుకున్నా. ఇవన్నీ దీనికి సంబంధించినవి. ఇంకా మసాలాలన్నీ సంబంధించింది ఉప్పు, కారము, మసాలాలు అన్నీ అక్కడ మీకు నేను చూపిస్తాను. ఓకేనండి, చూసేద్దాం పదండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందామండి. వేడయిందండి. ఇప్పుడు నేను దీంతో ఒక చెంచాడు జీలకర్ర వేసిన, ధనియాలు ఒక 3 స్పూన్లు వేసిన, కొంచెం మెంతులండి ఒక పావు చెంచా వేసుకున్నా. సిమ్లోనే వేపుకోవాలండి. అర కేజీ వంకాయలు కదండి, నేను ఇవి ఒక 6 వేసుకుంటున్నా. లవంగాలు, మిరియాలు ఒక 10 వేసుకుంటాను. ఒక 3 యాలక్కీలు, దాల్చిన చెక్క, దాకా తొందరగా వేడెక్కుతుందండి. బిర్యానీ ఆకు ఒక 2 వేసుకున్నాం.
అయిపోయిందండి. ఇది మసాలా వేపిస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీంట్లో. దీంతోనే రెండు స్పూన్ల ఆయిల్ వేసిన. వంకాయలు ఆయిల్లోన కొంచెం మగ్గించుకుందాం. ఇంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేస్తున్నాం, ఎందుకంటే తొందరగా మొగ్గుతుంది అన్నమాట. దీంట్లో ఉండే నీరంతా వచ్చేస్తుంది, వంకాయలో ఉండే నీరంతా. ఉప్పు వేసినామండి. ఇప్పుడు ఈ మసాలాలు మనం మిర్చి పెట్టుకుందామా. ఇవి మిర్చి పెట్టేస్తాం ఇప్పుడు. ఇంకా మగ్గల్లా చూసినారా, నీళ్ళు వంకాయలో నీళ్ళన్నీ ఎలాగొచ్చినాయి. ఉప్పు వేసినామంటే ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం ఇంకా లైట్గా, ఇంకా కొంచెం ఆ నీళ్ళన్నీ ఎగురుకోవాలండి. దీంట్లోని ఫుల్ వాటర్ వచ్చినాయి చూసినారా. గ్లాస్ వాటర్ ఉన్నాయి దీంట్లో. వంకాయలో నీళ్ళన్నీ వచ్చేస్తాయి. ఇది చూసారమ్మా, వేయించిందండి. ఇప్పుడు తీసేదమ్మా. ఇదిగో ఒకటికొకటి తీసేయడం. వేనుకొనియండి పల్లీలు. ఇదిగోండి, ఇవి ఇప్పుడు మిర్చి పెట్టుకుందామా. ఇందులో నేను ఒక ఉల్లిగడ్డ వేస్తాను, గ్రేవీ మంచిగా వస్తుంది కదండి.
ఇప్పుడు మనం మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసాను. కలుపుకొని ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. నేను దీంతో స్పూన్ వేస్తాను కారం. నాకు తగినంత నేను కారం వేసుకుంటాను. ఫస్ట్ ఉప్పు వేసినాం కదండి కొంచెం, మనం ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు వేసుకుంటాం. వేస్తామండి, అది ఉడకకుంలోనే కొత్తిమీర వేసినామంటే మంచిగా ఉంటుందండి. తర్వాత పైన కొత్తిమీర వేస్తాం. టమాటాలు ఇలాగా 4 పచ్చళ్ళు చేసిన, 4 పచ్చళ్ళు చేసి ఇలాగే వేసుకుందాం. ఈ వంకాయలు వేసాము. వేసి ఒకసారి కలిపేదమా. వాటర్ కొంచెం వేసుకుందాం. మసాలా వంకాయ రెడీ. రెస్టారెంట్ స్టైల్లో చేసిన, మా ఊర్లో భోజీలండి, భోజీ స్టైల్. భోజీలకి ఇలాగే చేస్తారు. టమాటాలు ముక్కలు వాళ్ళు వడ్డించేటప్పుడు ఒక వంకాయ ముక్క, ఒక టమాటా ముక్క ఆకులో వేస్తారనమాట. అలాగే చేసినాను నేను, బాగుంటుంది. ఓకేనండి, రెడీ అయిపోయింది మసాలా వంకాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, పక్కనుండే బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి.